వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యతో ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. దానికి కారణాలేంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి 49 హాస్పిటల్ డాక్టర్ స్ఫూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సంతానలేమి సమస్య అనేది ఎక్కువ అయిపోయింది, అది డ్రాస్టికల్లీ పెరిగిపోయింది. దానికి కారణాలు ఏంటంటారు? ఒకప్పుడు సంతానలేమి సమస్య అనేది ఆల్మోస్ట్ లెస్ దెన్ 5% ఉండేదండి. ఇప్పుడు చూసుకుంటే అవుట్ ఆఫ్ 100 కపుల్స్ నార్మల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఒక 20% దాకా కూడా పెరిగిపోతుందండి. సో ఎందుకు అని చూసుకున్నట్టయితే అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి, ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. ఒకప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ ఫీమేల్స్ ప్రాబ్లమే అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వన్ థింగ్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అండి. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏజ్ అనేది అంటే వాళ్ళు కెరియర్ ఓరియంటెడ్ పీపుల్ ఎక్కువైపోయారు. సో కెరియర్లో సెటిల్ అయినాకనే చేసుకుంటాం పెళ్ళి అని లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ఏంటంటే 20-25లోనే ప్రెగ్నెన్సీస్ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయేది. బట్ ఇప్పుడు మ్యారేజెసే 30-35 తర్వాత చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాము. 40 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము, లేదంటే ఎర్లీగా మ్యారేజ్ అయినా వెంటనే ప్రెగ్నెన్సీ వద్దని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి నార్మల్గా ఫీమేల్లో ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుందండి. సో ఏదైతే ఈ లేట్ మ్యారేజెస్ వలన దాని వల్ల కూడా మనకి ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఒకప్పుడు ఏంటంటే నడవడము అదంతా నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఆక్యుపేషన్స్ అన్నీ చూసుకుంటే కూడా సెడెంటరీ ఆక్యుపేషన్స్ లాగా, బికాస్ సాఫ్ట్వేర్ అయినా కూడా ఏదైనా జాబ్స్ చూసుకున్నా కూడా కూర్చొని చేసే జాబే ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి బేసిక్లీ టైం దొరకట్లేదు కూడా. ఈవెన్ మార్నింగ్ 7-8కి వెళ్తున్నాము, 8కి వస్తున్నాము అంటారు నైట్. సో వాళ్ళకి వాకింగ్ చేసే టైం ఉండకపోవడము, లేదంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ టైం ఉండకపోవడం కూడా ఇది ఎక్కువ చూస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే బరువు పెరగడము, ఒబేసిటీ అనేది ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో అదర్ మెడికల్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయండి. సో యంగ్ ఏజ్లోనే బీపీ ఎక్కువ ఉండడము, లేదంటే యంగ్ ఏజ్లోనే షుగర్స్ రావడము, సో ఇదంతా ఒకటి. అండ్ ఆల్సో అదర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. దీనివల్ల కూడా మనకి ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండి. ఒకప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు డెఫినెట్గా మనం తినే ఫుడ్ అంతా అడల్టరేటెడ్ ఫుడ్ అయిపోయింది. అండ్ ఆల్సో మైక్రో ప్లాస్టిక్స్, మనం యూజ్ చేసే ఈ ప్లాస్టిక్స్ అది ఇంజెస్ట్ చేస్తున్నాము. అండ్ చాలా స్టడీస్లో ప్రూవ్ ఏంటంటే మన బాడీలో కూడా చాలా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఈవెన్ ఓవరీలో మగవాళ్ళలో టెస్టిస్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి. సో బ్లడ్ అబ్జార్ప్షన్ అంత అబ్జార్బ్ అవుతుంది ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి. సో దానివల్ల కూడా యంగ్ ఏజ్లోనే మనకి ఈ ఎగ్ కౌంట్ తగ్గిపోవడము, లేదంటే మగవాళ్ళు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడం, ఇలాంటి ఇష్యూస్ అనేవి. సో ఈ లైఫ్ స్టైల్ దానివల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి, ఒకప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ రాలేదంటే ఓకే ఇంకా కాదు అని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇవాల్యుయేషన్ అంటే హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉందండి. రైట్ అండి, అదే ఇన్ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు బాధలో అలాగే ఉండిపోయేవారు, పిల్లలు లేకుండానే ఉండిపోయారు. అదర్వైజ్ అడాప్షన్ అలాంటివి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నారు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి రావడంతో. ఇప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, ఐవీఎఫ్ ఎలా ఉంది, ఐయుఐ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? సో మనకి నార్మల్గా ఇప్పుడు ఐయుఐ ప్రాసెస్ అన్ని చూసుకున్నట్టయితే ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ మనము వీళ్ళు ఐడియల్ కపులా కాదా అనేది సెలెక్షన్ అనమాట. ఆ కపుల్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐయుఐ ఎవరెవరు చేయగలుగుతారని ఫస్ట్ చూసినట్టయితే ఆడవాళ్ళలో మగవాళ్ళలో సెపరేట్ కాజెస్ అనేవి చూస్తాము. సో ఎవరికైతే ఇందాక చెప్పినట్టు చిన్న ట్రీట్మెంట్స్తో ట్రై చేశారు, వాళ్ళకి అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళకి ఈ ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇప్పుడు ఒక 6 సైకిల్స్ ట్రై చేశారండి, ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ వాడారు, ఎగ్ పెరుగుతుంది, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, మగవాళ్ళు కూడా ఇష్యూ లేదు, బట్ స్టిల్ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ అనేది చెప్తాం. అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియాసిస్. సో గర్భసంచి లోపల పొర అదేమైనా బయటికి వచ్చి సిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ క్రియేట్ చేస్తుంది. సో ఓవరీలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎండోమెట్రియాసిస్ ఎగ్ కౌంట్ అనేది దానివల్ల తగ్గుతూ వస్తుంది. అది ఇంకా మైల్డ్గానే ఉంది అనే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. సో అండ్ మగవాళ్ళు చూసుకున్నట్టయితే ఎవరికైతే ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ అనేది మైల్డ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, మరీ సివియర్గా కౌంట్ తగ్గలేదు బట్ అట్లీస్ట్ 10 మిలియన్ మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి అనే వాళ్ళకు కూడా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళు ఏదైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇలా ఇండికేషన్స్ అనేవి ఏలు ఉన్నాయి. అంటే కపుల్ని ఇవాల్యుయేట్ చేస్తాము. ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ తర్వాత వైఫ్ ఏజ్ ఎంత, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, అండ్ ప్రస్తుతానికి తన ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఎటువంటి సిస్ట్లు అట్లాంటివి ఏం లేవని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
సో దీనిలో ఏంటంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఒక 5 డేస్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ దీని తర్వాత ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాం. సో ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటే ఎగ్ పెరుగుతుందా లేదా, ఈ ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇది 9th డే 8th డే నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే ఎగ్ పెరుగుతుంది అనిపించినప్పుడు వాళ్ళకి ట్రాక్ చేసుకొని అది ఒక కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు 18 to 20 mm సైజ్ వచ్చినప్పుడు అది రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత కపుల్ని మళ్ళీ పిలుస్తాము. ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్పర్మ్స్ని సెంట్రిఫిగేషన్ మెథడ్ ద్వారా మనము బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ అంటే మంచిగా కదిలే కణాలని సెపరేట్ చేసి ఈ కణాలని ఒక చిన్న క్యాథెటర్లో ఇంజెక్ట్ చేసుకొని దాన్ని స్కాన్ చూసుకుంటూ వైఫ్ యూట్రస్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఐయుఐ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత కపుల్ని వాళ్ళ న్యాచురల్ ఇంటర్కోర్స్ కూడా ఉండమని చెప్తాము. అండ్ దాని తర్వాత వాళ్ళకి వైఫ్కి 14 days మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 14 days తర్వాత తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. అండ్ ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ ఉంటే కలవమని చెప్తాము, లేదంటే మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒక సక్సెస్ రేట్స్ అనేవి చూసుకుంటే ఐయుఐలో ఐడియల్ కపుల్ని తీసుకుంటే ఒక సైకిల్ ఆఫ్ ఐయుఐకి 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుందండి. సో క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని చూస్తామంటే ఒక 2 to 3 cycles చేసినప్పుడు ఒక 30% మెంబర్స్కి ఆర్ 40% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఐయుఐ సక్సెస్ రేట్. లేదు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏంటంటే ఐవీఎఫ్ అనేది ఐయుఐ కన్నా అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. సో దానిలో ఏంటంటే పేషెంట్ ఇండికేషన్ ఐవీఎఫ్ ఇండికేషన్ ఏంటి అనే దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ అనేవి వేరీ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్తో వెళ్ళారు అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. అలా కాకుండా ట్యూబల్ ఫ్యాక్టర్ లేదంటే ఇంకా స్పర్మ్లో మైల్డ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో సక్సెస్ రేట్స్ అనేవి ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 30 to 70% దాకా అండి. సో బేస్డ్ ఆన్ ద కాస్ ఈ సక్సెస్ రేట్స్ అనేవి అంత హై ఉంటాయి. ఓకే, ఈ ఐయుఐ అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు మీరు? నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి అనమాట ఎవరికైనా ఫీమేల్స్లో. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు 40-45 years వాళ్ళు వచ్చి మాకు ఐయుఐ చేయండి అని అడుగుతుంటారండి. సో ఫస్ట్ ఆ ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఆర్ అట్లీస్ట్ 35 years తర్వాత అయినా సరే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉందని చూసుకుంటాము. సో ఎగ్ రిజర్వ్ అనేది బాగానే ఉంది అన్నప్పుడు ఇప్పుడు 35-36 yearsకి ఒక్కొక్కసారి కొంతమందికి బాగానే ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ 35 yearsకే వాళ్ళకి అకౌంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది, 1 egg ఆల్మోస్ట్ కనిపించట్లే సరిగ్గానే ఉంటాయి. సో అలా ఏమన్నా ఉన్నప్పుడు జనరల్గా ఐయుఐ అనేది అడ్వైస్ చేయము. ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే 20s వాళ్ళకి అకౌంట్ అనేది మరీ తక్కువగా కనిపిస్తుంది, 1-2 eggs కనిపిస్తూ ఉంటాయి. సో అలా అకౌంట్ అనేది ఏజ్ రిలేటెడ్ అయినా కానివ్వండి ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఒకవేళ తక్కువగా కనిపిస్తే జనరల్గా ఐయుఐ అనేది ప్రిఫర్ చేయము. వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఉన్న దానిలో సక్సెస్ రేట్స్ అనేవి హై, ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఇచ్చేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ అనేవి ఆల్రెడీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్తో డిలే చేయకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్తాం. లేదు ఒకవేళ ఇప్పుడు 37-38 yearsకి అయినా కానివ్వండి ఎగ్ కౌంట్ అనేది బాగానే ఉంది, మినిమం బార్డర్ లైన్ రిజర్వ్ అయినా ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ ఐయుఐ కూడా ప్లాన్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద హర్ ఎగ్ కౌంట్ అండ్ వాళ్ళ టెస్ట్లు చేసిన తర్వాత ఐడియల్ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేస్తామండి. రైట్, ఐవీఎఫ్ ఎక్కువగా చేస్తారని చెప్తున్నారు. ఐవీఎఫ్ అందరికీ సెట్ అవుతుందంటారా? దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఇంకోటి ఐవీఎఫ్ సక్సెస్ రేట్తో పాటు పాజిటివ్ టాక్తో పాటు నెగిటివ్ టాక్ కూడా చాలానే ఉంది. ఆ నెగిటివ్ టాక్లో ఫస్ట్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటారు, నిజమేనా? సో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి ఐవీఎఫ్ మీద. అంటే ఫస్ట్ థింగ్ అసలు యంగ్ ఏజ్లో ఐవీఎఫ్ అవసరం లేదు అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. లేదంటే ఐవీఎఫ్ సెంటర్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళగానే ఐవీఎఫ్ మాత్రమే చెప్తారు అనే అపోహ. సో ఐవీఎఫ్ అనేది మేము ఇచ్చే ట్రీట్మెంట్స్లో రకరకాల ట్రీట్మెంట్స్లో అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంతే తప్ప వచ్చిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ చేస్తాము అనేది ఉండదండి, అది పెద్ద అపోహ మాత్రమే. సో ఎవరికి ఈ ఐవీఎఫ్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తామంటే ఇందాక చెప్పినట్టు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, లేదంటే ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళలో, ఏజ్ తక్కువ ఉన్న ఎగ్ కౌంట్ అనేది ఇంకా తక్కువ ఉన్న వాళ్ళలో, లేదంటే సివియర్ స్పర్మ్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ అనేది less than 5 million, less than 8 million ఉంది అనే వాళ్ళలో, లేదంటే 2 సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, సో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు, అలాంటి వాళ్ళలో సర్జరీ చేసినా రిపేర్ అయ్యేలాగా లేదు ట్యూబ్ అనే వాళ్ళలో ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఆర్ ఎండోమెట్రియాసిస్, grade 4 ఎండోమెట్రియాసిస్ ఉంది, ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళలో జనరల్గా ఐవీఎఫ్ అనేది ప్రిఫర్ చేస్తామండి. లేదంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేశాము, వాళ్ళకి ఏ ఇష్యూస్ కనిపించట్లేదు బట్ వాళ్ళకి న్యాచురల్గా రావట్లేదు, ఐయుఐతో కూడా రావట్లేదు అన్నప్పుడు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇలా కొన్ని ఇండికేషన్స్లో మాత్రమే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఐవీఎఫ్ ఒకటి అంటే ఈ ప్రొసీజర్లో ఏంటంటే కొంచెం ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బికాస్ మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎగ్స్ అనేవి
పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డైలీ ఇంజెక్షన్స్ తీసుకునే ఆ 10 days ఒక 10 days వరకు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందండి. ఆ ఇంజెక్షన్స్ మాత్రమే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి తప్ప ఓవరాల్గా ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ ఎక్కువ ఉంటుందని, లేదంటే ఆ ప్రొసీజర్ వల్ల బాడీలో చాలా చేంజెస్ అవుతాయని చాలామందికి అపోహలు ఉంటాయి. అవన్నీ కేవలం అపోహలు అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఏమీ ఎక్స్ట్రాగా కొత్తగా ఇచ్చే ఇంజెక్షన్స్ కాదండి. అది తన బాడీలో ఉన్న ఇంజెక్షన్సే కొంచెం కంట్రోల్డ్ లెవెల్లో కొంచెం ఎక్కువ డోస్ ఇస్తాము. సో దట్ నార్మల్గా ఏంటంటే 1 egg పెరుగుతుంది. అలా కాకుండా మనము కొన్ని ఎక్కువ ఎగ్స్ వచ్చేలాగా, తనకి ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ వచ్చేలాగా కంట్రోల్ లెవెల్లో పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మనము ఈ ప్రొసీజర్ అనేది చేస్తాం. అందుకని ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏంటంటే స్కాన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం. సో దట్ ఆ రేట్ ఆఫ్ గ్రోత్ నార్మల్గా ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక ఒక 3-4 daysకి ఒక స్కాన్ చేయడం, లేదంటే మళ్ళీ ఇంకో 2 daysకి, మళ్ళీ ఇంకో 2 daysకి, అలా కొంచెం ఫ్రీక్వెంట్గా స్కాన్ చేసుకొని పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నంతవరకు మనము ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉందో ట్రాక్ చేసుకుంటూ కొంచెం ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది ఎక్కువ చేస్తుంటాం తప్ప ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని, లేదంటే ఇది అందరికీ చేస్తారనేది ఒక పెద్ద అపోహ అండి. హైదరాబాద్ నుంచి వెంకటలక్ష్మి కాల్ చేశారు. వెంకటలక్ష్మి గారు. హలో. ఎస్, చెప్పండి వెంకటలక్ష్మి గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం బాగున్నారా మేడం? నేను వెంకటలక్ష్మి మేడం. ఆల్రెడీ మీ దగ్గర నేను ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్నా. ఓకే, నమస్తే. నాకు సక్సెస్ కూడా అయింది. ఓకే. పాప ఉంది మేడం. నాకు ఇప్పుడు 1 year అవుతుంది. 1 yearకి పీరియడ్స్ ఏం రాలేదు. నాకు ఇప్పుడు 11 days నుంచి రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతుంది. అట్లనే అవుతుందా? మళ్ళీ న్యాచురల్ గా నాకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ ఉంటుందా అని అడుగుదామని చేసి. ఓకే వెంకటలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి పాప గురించి. అండ్ ఒకటి ఏంటంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిస్తున్నారు ఇంకా అంటే ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేవి వెంటనే రాకపోవచ్చు అండి. రావడానికి టైం పడుతుంది. కొంతమందికి ఏంటంటే 6 monthsకి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఇంకా ప్రాపర్గా ఇస్తే 1 year వరకు రాకపోవచ్చు. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది అంటున్నారు కాబట్టి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొంచెం మందికి కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి ఫస్ట్లో. అది రెగ్యులర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతే మాత్రం ఒకసారి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్తో చెక్ చేయించుకోండి. లైనింగ్ అంతా బాగానే ఉంది. ఒక్కొక్కసారి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ కావడానికి టైం పడుతుంది అనమాట. బికాస్ ఇన్ని డేస్ అన్ని హార్మోన్స్ అన్ని సప్రెస్ అయి ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రెగ్యులర్ అవ్వడానికి టైం పడుతుంది. మరీ ఎక్కువ బ్లీడింగ్ ఉంటే మాత్రం దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి. లేదు అని అంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యింది అంటే మాత్రం కొన్ని మంత్స్ అబ్జర్వ్ చేయండి. బ్లీడింగ్ మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. అసలే అవ్వట్లేదు అని అంటే మీరు దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం అప్పుడు ఐవీఎఫ్ ఎందుకు చేసామనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదన్నా హిస్టరీ అంటే ఐవీఎఫ్ ఒక్కొక్కసారి ఏంటంటే రికరింగ్ ఇండికేషన్స్ అని చెప్తాము. అంటే ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, సెకండ్ టైం కూడా ట్యూబ్ బ్లాక్ అలానే ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉండదు. లేదు ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చినప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు సెకండ్ టైం న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు కనుక హాస్పిటల్కి వచ్చినట్టయితే మనము ఎందుకు చేసామనేది ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలనేది కూడా డిసైడ్ చేయొచ్చండి. రైట్ డాక్టర్ గారు, ఇందాక ఐవీఎఫ్ గురించి అపోహలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐవీఎఫ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చేయడం? ఇందాక అడ్వాంటేజ్ అనేది ఫోన్ కాల్లో విన్నాము, అలా అడ్వాంటేజెస్ ఏంటి? సో బెస్ట్ ఇన్ క్లాస్ సక్సెస్ రేట్స్ అని చెప్తామండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. సో ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉన్నాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఒక్కొక్కసారి చెప్పాను కదా ఏం ఇష్యూస్ కనిపించకపోయినా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు, ఇలాంటివి ఏంటంటే మనకి చిన్న ట్రీట్మెంట్స్లో తెలియదు. బికాజ్ ఏమైనా క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయా, ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది మనం చెప్పలేము. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. సో దీనిలో ఏంటంటే మనము బాడీ లోపట అయ్యేది మనం బయట చేస్తున్నామండి. ల్యాబ్లో అడ్వాన్స్డ్ కండిషన్స్లో కంట్రోల్డ్ కండిషన్స్లో చేస్తున్నాం. సో అలా చేసినప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది అయితే ఆన్సర్స్ అన్న దొరుకుతాయి, లేదంటే సక్సెస్ రేట్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. సో ఆల్మోస్ట్ 60-70% వరకు కూడా సక్సెస్ రేట్స్ అనేవి చూస్తాము. అది వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాము. అండ్ ఆల్రెడీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెమందికి ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అలాంటివి వాళ్ళకి పిల్లలు కూడా వస్తాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటివి కూడా మనము ఈ ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా యూస్ చేసి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకొని బేబీ అనేది హెల్తీగా ఉంది అన్నప్పుడే మనము ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో అండ్ ఆల్సో ఎవరికైతే ఇప్పుడు న్యాచురల్గా రావట్లేదనే వాళ్ళకి ఇంకా వాళ్ళు రాదు అనుకోవడం కన్నా ఈవెన్ అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళకు కూడా అంటే 40 years 45 years వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి మనము ఈ ఐవీఎఫ్ ద్వారా ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు అదర్వైజ్ అయిపోయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారు?
సో ఐవీఎఫ్ చేసుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అని చెప్తామండి. సో హాస్పిటల్కి కొంచెం రెగ్యులర్గా రావాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఆ ఫస్ట్ ఒక 10 days ఎప్పుడైతే మనము ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తామో ఆ టైంలో మిస్ అవ్వకుండా డైలీ హాస్పిటల్ ఇంజెక్షన్స్ రావడము అండ్ ఆల్సో స్కాన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఆ టైంలో స్కాన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పికప్ అనేది నార్మల్గా చిన్నగా జనరల్ అనెస్థీసియాలో చేస్తాము అండ్ పికప్ ముందు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అది ఫాలో అయ్యి రావాలి. జనరల్గా పికప్ అనేది డే కేర్ ప్రొసీజర్. పికప్ అయిన తర్వాత ఐవీఎఫ్ మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసిన తర్వాత కొంచెం మందికి మాత్రమే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అంటే ఏ మంత్లో పికప్ చేసామో అదే మంత్లో ట్రాన్స్ఫర్ చేయడం. లేదంటే కొంచెం మందికి ఏంటంటే ఎగ్స్ అన్ని ఎంబ్రియోస్ అని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ మంత్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అయిన తర్వాత కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తామండి. ఇప్పుడు నెక్స్ట్ 14 days వరకు కొన్ని ఇంజెక్షన్స్ అనేవి కొన్ని టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే. సో అవన్నీ కరెక్ట్గా తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అని చెప్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ చాలామంది అడుగుతుంటారు ఐవీఎఫ్ చేస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉండాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళొద్దు అని అడుగుతుంటారండి, జాబ్ కూడా మానేయాలని అడుగుతుంటారు. అలాంటివన్నీ అపోహలండి. అవి అసలు అవసరం లేదు. రెగ్యులర్గా తను జాబ్ చేసే వాళ్ళు జాబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ జస్ట్ హాస్పిటల్ విజిట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ నార్మల్గా తీసుకునే హెల్దీ డయట్ అట్లానే తీసుకోమని చెప్తాం. ఇప్పుడు ఐవీఎఫ్ అయిన తర్వాత డయట్ కూడా చేంజ్ చేయాలి అట్లాంటివి జనరల్గా ఉండవు. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటారో అలానే ఉండడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మాత్రం ఒక ఫస్ట్ 3 months కొంచెం మానిటరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఐవీఎఫ్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత డెలివరీ తర్వాత బేబీ హెల్దీగా ఉంటారా, మదర్ హెల్దీగా ఉంటారా, వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావా? సో చాలామంది క్వశ్చన్ అడిగారండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే బేబీ అబ్నార్మల్గా ఏదో ఉంటుందా అని చాలా పేషెంట్స్ అడుగుతుంటారు. చాలామంది రకరకాల కంట్రీస్లో చాలామంది సైంటిస్ట్ చేసిన స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల్లో లేదంటే న్యాచురల్గా కన్సీవ్ అయిన పిల్లల్లో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎటువంటి ఇష్యూస్ అనేవి ఎక్స్ట్రాగా లేవని చెప్పారు. సో అండ్ ఆల్సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ తనకి ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా పుట్టారో తనకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఒకసారి ఐవీఎఫ్ అంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చేసుకోవాలి అనేది కూడా ఉండదండి, అది కూడా అపోహని. సో ఈ ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అలా ఏమన్నా అవయవ లోపాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ కిడ్స్లో న్యాచురల్గా పుట్టిన పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కొన్నిసార్లు ఇది ప్రివెంట్ చేయడానికి కూడా ఐవీఎఫ్ చెప్తుంటామండి. ఐవీఎఫ్ చేసి ఐవీఎఫ్లో ఫామ్ అయిన ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ చేసి పీజీటీఎం పీజీటీఎస్ఆర్ అని కొన్ని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు చేసి కూడా ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమైనా ఇష్యూ ఉంది లేదంటే మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ పీజీటీ ద్వారా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళి పీజీటీ చేసుకొని ఈ ఇష్యూస్ ఏమన్నా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్. సో ఐవీఎఫ్ వల్ల ఇష్యూస్ కన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఐవీఎఫ్ చేసుకొని ఇష్యూస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకప్పుడు మ్యారేజ్ కాగానే 1 yearలో కన్సీవ్ కాకపోతే పెద్దవాళ్ళు అడగడాలు అలాంటివన్నీ ఉండేవి, ఎందుకంటే లేడీ ఇంట్లో ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు ఇద్దరు వర్క్ కాబట్టి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏజ్ గ్రూప్లో వాళ్ళు కన్సీవ్ అయితే కరెక్ట్ అంటారు? సో ఇది కూడా చాలామంది అడుగుతుంటారండి, ఏది ఐడియల్ ఏజ్ గ్రూప్? స్టడీస్ ప్రకారం చూస్తే ఐడియల్ ఏజ్ గ్రూప్ అనేది 20s అని చెప్తామండి. అంటే 25 to 30 yearsలో ఫికండిటీ రేట్ అంటే ఒక మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది హై ఉంటుంది. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది కూడా రేట్ తగ్గుతూ వస్తుంది. సో 20sలో ఉన్నట్టు ప్రెగ్నెన్సీస్ అంత ఈజీగా 30sలో రావు, 30sలో వచ్చినట్టు 40sలో రావు. సో ఆ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. బట్ దట్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు మనము ఒక కపుల్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవద్దు అంటే లేదు మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పడానికి ఉండదండి. అలాంటి వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో ఎవరైతే 20sలో ఉన్నారు, అప్పటికి అకౌంట్ అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ వాళ్ళు అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అన్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది, సోషల్ ఫ్రీజింగ్. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ చేయడం చూస్తున్నాం. బట్ అది ఓన్లీ సెలబ్రిటీసే కాదండి, నార్మల్ పీపుల్ కూడా ఇది ఫాలో అవ్వచ్చు. అది వన్ ఆఫ్ ద ఐడియల్ సిచ్యువేషన్. అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకునే వాళ్ళకి, బికాజ్ ఏజ్ పెరుగుతుంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది, దాన్ని మనం ఆపలేం. బట్ ఆల్రెడీ ఉన్న ఎగ్స్ని ఒక సైకిల్లో మనం ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి ఈ ఎగ్స్ అనేవి బయటికి తీసి అది ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీజింగ్ అనేది నెక్స్ట్ 10 years వరకు కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నారు, అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ 20sలో ఫ్రీజ్ చేసుకున్నారు, 30s రాగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రెడీగా ఉన్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేస్తే వచ్చేస్తే ఓకే. ఒకవేళ రావట్లేదంటే ఆల్రెడీ ఫ్రీజ్ చేసుకొని ఉన్న ఎగ్స్ ఉంటాయి కాబట్టి
ఆ ఎగ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఏజ్ రిలేటెడ్ చేంజెస్, ఇప్పుడు 30లో ఏంటంటే ఎగ్ క్వాలిటీ తగ్గడము, ఎగ్ కౌంట్ తగ్గడం ఇదంతా చూస్తుంటాం. సో అది ప్రివెంట్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ 20స్లోనే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రాకుండా దిస్ ఇస్ వన్ ఐడియల్ సినారియో అనమాట. ఈ పద్ధతిని యూజ్ చేసుకోవడం జనరల్గా ఇది నాట్ జస్ట్ సెలబ్రిటీస్, అందరూ నార్మల్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చండి. ఓకే, ఐవీఎఫ్ చేసిన తర్వాత మామూలుగా లేడీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? తినే ఫుడ్లో కానీ డైలీ లైఫ్లో కానీ ఏ విధంగా ఉంటుందంటారు? సో మేము ఒకటే చెప్తాము, ఐవీఎఫ్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 10 minutes పడుకోమని చెప్తాం. దాని తర్వాత లేచి తను నార్మల్గా పనులని చేసుకోవచ్చండి. కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంతే తప్ప ఐవీఎఫ్ స్పెషల్గా చేశారు కాబట్టి వాళ్ళు అన్నీ మానేసి ఓన్లీ కొన్ని డైట్స్ తీసుకోవాలనేది ఏది ఉండదు. బ్యాలెన్స్డ్ హెల్దీ డయట్ అని చెప్తాము. ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ తీసుకోమని చెప్తాము. జంక్ ఫుడ్ కట్ డౌన్ చేయమని చెప్తాం. అవన్నీ నార్మల్గా ఉంటారు. అండ్ చాలామంది అడుగుతారు ఈవెన్ స్టెప్స్ కూడా ఎక్కువద్దంట, అది కరెక్టేనా మనం అడుగుతారు. అట్లాంటివి ఏమి ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇమీడియట్గా కూడా స్టెప్స్ ఎక్కొచ్చు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ వేరే ఊళ్ళలో నుంచి వస్తారు మా దగ్గరికి. సో బెంగళూరు, కడప, కర్నూలు, సో వాళ్ళు అదే రోజు జర్నీ కూడా చేయొచ్చు అని చెప్తామండి. ఆ జర్నీ చేయడం వల్ల లేదంటే స్టెప్స్ ఎక్కడం వల్ల, నడవడం వల్ల సక్సెస్ రేట్స్ తగ్గుతూనే ఉండదు. అండ్ ఆల్సో ఐవీఎఫ్ చేసిన తర్వాత చాలామంది నెక్స్ట్ 14 days వరకు ఓన్లీ పడుకొనే ఉంటాము, ఏం పని చేయొద్దు అని అంటారు. అది కూడా అపోహ అండి. అలాంటివి ఏమీ ఉండవు. తను నార్మల్గా అన్ని పనులు చేసుకొని రెగ్యులర్గా ఇంట్లో చేసేటి అన్నీ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే బాడీకి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూడమని చెప్తాము. ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అలాంటివి అవాయిడ్ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిసిన్స్ అవి టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఐవీఎఫ్ చేస్తే ట్విన్స్ పుడతారు అంటున్నారు. నిజంగానే ట్విన్స్ పుడతారా లేకపోతే మీరు ఏమైనా చేస్తారా ట్విన్స్ పుట్టడానికి? అలా సో ఐవీఎఫ్లో ట్విన్స్ రేట్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుందండి. బట్ ఎందుకు అని అంటే మనం నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 1 embryo or 2 embryos పెట్టవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు 3 embryos అనేవి జనరల్గా పెట్టము. 1 or 2 పెట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెంమంది ఏంటంటే ఆల్రెడీ 10 years 15 years నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు, మనం 2 embryos పెట్టండి, రెండిట్లో ఒకటన్నా అతుక్కుంటుంది అని అంటారు. సో అలా 2 పెట్టినప్పుడు నార్మల్గా సక్సెస్ రేట్ ఏదైతే 60-70% అని చెప్తామో దానిలో 80% వరకు 2 పెట్టినా కూడా ఒకటే అతుక్కునే ఛాన్స్ ఉంటుందండి. బట్ ఇంకొక 20% కేసెస్లో ఏంటంటే 2కి 2 అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఐవీఎఫ్లో ట్విన్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయాలంటే మనం ఒక్కొక్కసారి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. అంటే ఓన్లీ 1 embryoని పెడితే 1 వచ్చే ఛాన్సే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.